లేటెస్ట్ అప్డేట్స్ అందరికన్నా ముందు మీరు పొందడం కోసం ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. దాని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రిన్స్ కట్ బ్లౌజు మెజర్మెంట్ ద్వారా ఎలా కట్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. మనకి నడుం బార్ వచ్చి 14, షోల్డర్ వచ్చేసి 15, హ్యాండ్ బార్ 9.5, హ్యాండ్ లూజ్ 12.5, మన సంఖ కింద 14.5, సంఖ లూజు 17, చెస్ట్ 37, ఐర్ చెస్ట్ 39, నడుము వచ్చి 32, ఫ్రంట్ నెక్ వచ్చి 8.5, బ్యాక్ నెక్ వచ్చి 10. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ ద్వారాగా కట్ చేస్తాం. ముందు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకునే ముందు ఇలా మనము కుడతాకి ఖర్చు ఇడిచిపెట్టి ఇలా ఇదేమో మన కుడతాకి ఖర్చు, ఇది మనకి కరెక్ట్ లెంత్ అనమాట. ఇప్పుడు మనకి నడుం బార్ వచ్చేసి 14 పెట్టుకుని మనకి కుడతాకి ఇదేమో ఒరిజినల్ కొలత, మన కుడతాకి ఏమో ఇదేమో ఖర్చు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి చెస్ట్ వచ్చేసేపాటికి 37ని 6 భాగాలు చేసుకోవాలి. 6 భాగాలు చేసుకోవాలంటే 6 పాయింట్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకు గీతలు కొట్టుకోవాలి. ఇలా ఇదేమో ఒరిజినల్ డ్రాయింగు, ఇదేమో ఎక్స్ట్రా ఖర్చు. ఇదేమో ఒరిజినల్ది, ఇదేమో ఎక్స్ట్రా ఖర్చు. ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసేపాటికి 10 మనం పైన షోల్డర్ దగ్గర నుంచి పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 10 పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 10కి ఇది ఒరిజినల్. ఇట్లా ఒరిజినల్ ఒక డ్రాయింగ్ వేసుకోవాలి, ఎక్స్ట్రా ఇటు ఒక డ్రాయింగ్ వేసుకోవాలి. ఇదేమో ఒరిజినల్, ఇదేమో ఖర్చుకి. ఇప్పుడు మనకి షోల్డర్ వచ్చేసి 15. మనం ఇది చెస్ట్లో 6వ భాగం తీసుకున్నాము. అలాగే అది 6వ భాగం వచ్చి 6 వచ్చింది. 6 నుంచి మన షోల్డర్ కూడా 6 పెట్టుకోవాలి. 6 ఇక్కడికి వచ్చేసి ఒక పావు ఇంచి ఎక్స్ట్రా 6.5 ఇలా పెట్టుకుని ఇలా క్రాస్గా తీసేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా వేసుకుని ఇక్కడి నుంచి మనం ఒక 1 ఇంచి ఇలా పెట్టుకోవాలి. 1 ఇంచి పెట్టుకుని మనం ఇక్కడ నుంచి నెక్ ఇది ఎంత వచ్చేసేపాటికి 2.30, ఇది 2.30. ఇక్కడ వచ్చేసేవాడికి 3 అంగుళాలు, పావు ఇంచి పెరగాలి. ఇలా క్రాస్గా డ్రాయింగ్ చేసుకుని మనకి చెస్ట్ వచ్చేసేపాటికి 37ని మనం ఏం చేయాలి, 4 భాగాలు చేసుకోవాలి. 4 భాగాలు చేసుకోవాలి. 4 భాగాలు చేసుకుంటే మనకి 4వ భాగం వచ్చేసేవాడికి 9.5. మనం 9.5కి ఇంకో పావు యాడ్ చేసుకోవాలి, 9.5. ఇది 4వ భాగం 9.5. ఇలా పావు దీనికి ఇంకో పావు ఇంచి ఎక్స్ట్రా అంటే మనకి 9.5. నడుము వచ్చేసేవాడికి 32 అంటే 4వ భాగం 8. దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత మన ఈ స్కేల్తో ఇలా స్ట్రైట్గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి ఈ సంఖ్య గుర్తుపెట్టుకున్నాక ఇది 1 ఇంచ్కి ఇది మనకి ఈ స్కేల్ ఒకటి ఉంటుంది. ఈ స్కేల్ రౌండ్ స్కేల్ సంఖ్య తీసుకుంటారు కానీ కానీ మనం ఇక్కడ మార్కింగ్ వేసాం. ఈ మార్కింగ్కి మనకి ఎక్కడ ఈ మార్కింగ్కి అలా సరిపడా ఎడ్జిలు కాడ స్టార్ట్ చేసుకుని ఎక్కడైతే మనకు వస్తుందో ఇలా ఒక రౌండ్ తీసుకోవాలి. అది సంఖ్య రౌండ్. అలాగే మన నెక్ కూడా అంతే. నెక్ కూడా ఈ ఎడ్జి చూసుకుని అలా తీసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ డాట్ వేసుకోవాలి. బ్యాక్ డాట్ వచ్చేసి ఇక్కడ వేసుకోవాలి. ఇది బ్యాక్ డాట్ వచ్చేసేపాటికి మనకు ఒక 4 ఇంచులు పెట్టుకోవాలి. ఇది బ్యాక్ డాట్. ఇది ఫ్రిన్స్ కట్కి మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలంటే మనకి బ్యాక్ మీద ఒక అంగుళం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఇలా ఎక్స్ట్రా ఇక్కడ నుంచి ఒక అంగుళం పెట్టుకోవాలి. అంగుళం ఎక్స్ట్రా తీసుకోవాలి. అంగుళం ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత మనం ఇలా చివరికి డ్రాయింగ్ చేసుకోవాలి. డ్రాయింగ్ చేసుకున్న తర్వాత దీని మీద బ్యాక్ పరుచుకుని
ఇలా కట్ చేసుకోవాలి. బ్యాక్ పరుచుకుని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఇక్కడ సగంతో ఆపాలి. సగం ఆపిన తర్వాత ఇక్కడికి ఇది మనకి ఈ రన్నర్ ఉంటుంది కదా, ఈ రన్నర్తో బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ నుంచి అడుగు పార్ట్కి గుర్తు పెట్టుకోవాలి. ఇలా అడుగు పార్ట్ గుర్తు పెట్టుకోవాలి. ఇలా గుర్తు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ ఫ్రంట్ నెక్ కూడా ఈ డ్రాయింగ్ ఉంది కదా, ఈ డ్రాయింగ్ మీదే మనం రన్నర్తో గీసుకోవాలి. ఎందుకంటే అడుగు పార్ట్ పడుతుంది. ఇలా అడుగు పార్ట్ పడిన తర్వాత మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసేద్దాం. బ్యాక్ పార్ట్ తీసాం. ఇప్పుడు ఈ మనం రన్నర్తో గీసాం కదా, ఇక్కడ స్కేల్తో గీసుకుందాం. ఇలా తీసుకుందాం. ఇప్పుడు మనకి ఇది ఫ్రంట్ కట్, ఫ్రంట్ ఎలా కట్ చేయాలి. ఇక్కడ నుంచి మనం ఈ ఫ్రంట్ ఈ చివరి నుంచి ఇక్కడికి ఒక 4 అంగుళాలు పెట్టుకుందాం. 4 అంగుళాలు, ఇదే 4 అంగుళాలు కింద కూడా 4 అంగుళాలు పెట్టుకుందాం. ఇలా 4 అంగుళాలు పెట్టుకుందాం. 4 అంగుళాలకి ఇలా స్ట్రైట్గా గీసిన తర్వాత ఇక్కడి నుంచి ఇలా గీసిన తర్వాత మనం దీంట్లో ఒక 2 అంగుళాలు పెట్టుకుందాం. 2 అంగుళాలు, ఇటు ఒక అంగుళం, ఇటు ఒక అంగుళం ఇలా పెట్టుకుని ఇలా డ్రాయింగ్ చేసుకుందాం. ఇలా డ్రాయింగ్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకుందాం. ఇది డ్రాయింగ్ చేసుకుని ఇది ఏంటంటే మనకి డాట్ పట్టి క్లాత్ అనమాట. ఇది ఇక్కడ ఫ్రంట్ డాట్ పడతాం. ఈ డాట్ని మనం కట్ చేస్తాం. ఇలా స్ట్రైట్ కట్ చేసుకుని ఇక్కడ నుంచి మనకి ఈ అంగుళం మనకి 2 అంగుళాల డాట్ ఉన్నాం కదా, ఈ డాట్లో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేద్దాం. ఇలా తీసేసి అయిపోయింది. ఇది ఇక్కడికి ఫ్రిన్స్ కట్టింది. ఇప్పుడు మనం ఇదేమో నిలువు పార్ట్ వేసుకున్నాం. ఈ పార్ట్ నిలువు పార్ట్ మనకి క్రాస్, ఈ మొక్క వచ్చేసేవాడికి ఈ మొక్క ఇది క్రాస్ వేసుకోవాలి. ఇదేమో నిలువు పార్ట్, ఇదేమో క్రాస్ వేసుకోవాలి. క్రాస్ వేద్దాం. పెట్టుకుని మనకి ఈ ముక్క ఇది క్లాత్ ఎక్కడికైతే సరిపోతుందో చూసుకుని క్లాత్ అది ఎలా సరిపోతుందో సరిపెట్టుకుని జాగ్రత్తగా. ఇది తక్కువ ఉంది క్లాత్, ఈ తక్కువ క్లాత్ ఎలా సరిపెట్టుకోవాలో చూసుకుని మళ్ళీ దీని మీద ఒకసారి బ్యాక్ పార్ట్ పరుచుకోవాలి. బ్యాక్ పార్ట్ ఇలా బ్యాక్ పార్ట్ మనం ఎక్కడైతే ఇందాక డ్రీస్ వేసుకున్నామో ఆ డీస్ కాడికి సరిపోతుందని చూసుకోవాలి. సరిపోయిన తర్వాత ఇప్పుడు మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా అనుకున్నాగా, 1 ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా వేసుకోవాలి. ఎక్స్ట్రా వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ మనకి ఇందాక అడుగు పార్ట్ మీద కదా, దీనికి ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని సంక రౌండ్ చేసుకోవాలి. అయిపోయింది. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రంట్ తీసేయాలి. బ్యాక్ తీసేయాలి. బ్యాక్ తీసుకున్న తర్వాత మనం ఇందాక ఐదు చెస్ట్ అనుకున్నాం 39 అంటే దీన్ని కూడా 4వ భాగం చేసుకోవాలి. 4వ భాగం చేసుకోవాలంటే మనకి 9:30 పెట్టుకోవాలి. 9:30 ఇది 9:30కి ఇది 9:30. దీనికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 1/2 ఇంచ్. మనకి చెస్ట్లో ఫ్రంట్ పార్ట్ ఎలా పెట్టుకోవాలని ఇంతకుముందు అడిగారు. ఫ్రంట్ పార్ట్ ఎలా పెట్టుకోవాలని మన చెస్ట్ వచ్చేసేపాటికి 37 అంటే మనకి 4వ భాగం వచ్చి 9:30. మనం మెజర్మెంట్స్తో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా ఉండాలి. మనం బ్యాక్ ఎంత పెట్టాము 9:15 18:30 పెట్టాం. అలాగే ఫ్రంట్ కూడా అంతే 9:15 పెట్టుకోవాలి మనం. ఫ్రంట్ ఏంటంటే మెజర్మెంట్స్కి సమానం, 4 కొలతలు సమానంగా వస్తాయి అన్నమాట. ఫ్రంట్ బ్యాక్ ఒకటే కొలత. ఇప్పుడు ఇవ్వండి 9:15 సరిపోయింది. 4వ భాగం. మనం దీని ఎక్స్ట్రా కట్ చేయవసరం. ఇక్కడ నుంచి మన ఫ్రంట్ నెక్ ఎంత కావాలి 8:30 అనుకున్నాం. 8:30 ఇది, కానీ ఎక్స్ట్రా కొడతాయి కొంచెం ఇది పెట్టుకోవాలి. ఇలా అది పెట్టుకుని ఇక్కడ రాయి పెట్టుకుని ఈ స్కేల్తో ఫ్రంట్ నెక్కి ఇలా డ్రాయింగ్ చేసుకోవాలి. అయిపోయింది.
ఇక్కడ నుంచి మనం ఇందాక దీన్ని కట్ చేయాలి ముక్కని ఇలా ఇలా పెట్టుకుని ఈ ముక్కను అడుగు ముక్క మీద అక్కడ డ్రాయింగ్ చేసుకుని ఇలా డ్రాయింగ్ చేసుకుని మనం ఈ ముక్కను తీసేద్దాం. ఈ ఎందుకు తీసేస్తున్నా అంటే ఇదంతా డాట్ వేయాల్సిందంతే తీసేయటమే. అది ఈ మొక్క తీసాం. ఇక్కడికి ఇది ఈ మొక్క మనకి డాట్ ఈ డాట్ వేస్తాం కదా, డాట్ తీసేసాం. ఇప్పుడు మనకి మన ఫ్రంట్ ఎంత కావాలి ఇది కూడా సమానంగా తీసుకోవాలి. ఇక్కడి నుంచి పెట్టుకుని ఫ్రంట్కి 8 మనకి 4 భాగాలు చేసుకోవాలనుకున్నాం కదా, 4వ భాగం 8 పెట్టుకోవాలి. అక్కడి నుంచి స్ట్రైట్గా తీసుకోవాలి. తీసుకుని ఇలా తీసేసుకున్నాం. కొంచెం ఇది ఫ్రంట్ కొంచెం డౌన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి ఇది ఇలా మెల్లింగ్ తర్వాత ఇలా కుట్టుకుంటుంది. ఇది ఫ్రెండ్స్ కట్. ఇది అవునా మనం ఏ పాటికి ఆ పాటికి ఇలా కాట్ పెట్టుకోవాలి. ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేద్దాం అన్నా కదా నేను. ఇది ఫ్రంట్ నెక్. ఇది ఫ్రంట్ నెక్. ఇది ఫ్రంట్ నెక్. ఫ్రంట్ అయిన తర్వాత కొంచెం ఫ్రంట్ టేబుల్ డౌన్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒరిజినల్ క్లాత్ మీద పరిచి కట్ చేద్దాం. ఇది ఒరిజినల్. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందాక లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఒరిజినల్ కట్ చేసుకోవాలంటే ముందుకు మన క్లాత్ అడుగును పెట్టుకుని మనం లైనింగ్ క్లాత్ బేర్చుకోవాలన్నమాట. అసలు మన క్లాత్ సరిపోతుందో లేదో. ఎందుకంటే ఇక్కడ బ్యాక్ పార్ట్, ఇదేమో హ్యాండ్స్, ఇదేమో మన ఫ్రంట్ కట్ మొక్క, ఇదేమో ఫ్రంట్ అనమాట. ఇది మనం ఇలా మనం అన్ని ఒరిజినల్ క్లాత్ మీద బేర్చుకుంటే అసలు మన క్లాత్ సరిపోతుందా లేదా, ఏస్మెంట్ ఎలాగని తెలుస్తుంది అనమాట. ముందుగా మనం ఇలా ఇది బ్యాక్ పార్ట్, ఇది చేతులు, ఇదేమో ఫ్రంట్ కట్ మొక్క, ఇదేమో ఫ్రంట్లు, ఇవన్నీ చేసుకున్న తర్వాత మన క్లాత్ సరిపోయింది. ఇలా బేర్చుకోవడం వల్ల మనకి జాకెట్ తక్కువ క్లాత్ అయినా ఇలా బేర్చుకుని ఎడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. చిన్న క్లాత్ మీద కూడా కట్ చేసుకోవచ్చు ఇలా బేర్చుకోవడం వల్ల. లేకపోతే మనం ముందుగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం అనుకో, తర్వాత క్లాత్ సరిపోదు. అందుకే ఇలా బేర్చుకోవడం వల్ల మనకు అన్ని సరిపడా ఉందా లేదా అని మనం సెట్టింగ్ చేసుకుంటే కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం సెట్ చేసుకున్నాం ఇవన్నీ, ఇదేమో బ్యాక్ కట్ చేసుకున్నాం, హ్యాండ్ పెట్టుకున్నాం, ఫ్రంట్ పార్ట్ పెట్టుకున్నాం, ఫిన్స్ కట్ పెట్టుకున్నాం. ఇప్పుడు దీని ప్రకారం మనం కట్ చేసుకుంటే చాలా తేలిగ్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మేము కట్ చేస్తాం. ఇందాక మనం లైనింగ్ కట్ చేసేటప్పుడు బ్యాక్ నెక్ కట్ చేయలేదు. ఇప్పుడు నేను బ్యాక్ నెక్ కట్ చేస్తాను. బ్యాక్ నెక్ రౌండ్ నెక్. ఇది ఇలా రౌండ్ తీసుకోవాలి. మనకి ఏ నెక్ కావాలో ఆ నెక్ కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ కస్టమర్ రౌండ్ నెక్ అడిగింది. మనం కట్ చేసినప్పుడు కొంచెం ఫ్రంట్ టేబుల్ డౌన్ చేసుకోవాలి. కొంచెం అయ్యింది కదా. మనం ఇప్పుడు ఇలా కొంచెం లైనింగ్ క్లాత్ మీద కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇది లైనింగ్ అతికిచ్చేసిన తర్వాత కట్ చేసుకుంటాం ఎక్స్ట్రా ఉంటే. ఇది కూడా మనం ఒరిజినల్ కూడా ఈ లైనింగ్తో ప్రకారం కట్ చేయకూడదు. మనం ఇలా వదిలేసి ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అయిపోయింది తీసి ఇలా ఈ బ్యాక్ పార్ట్ ఇలా తీసేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ క్లాత్ని కొంచెం ఇలా ముందుకు లాక్కుని నెక్స్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇంకా హ్యాండ్స్ బేర్చుకున్నాక హ్యాండ్స్ తీసేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ మనం ప్రతి పార్ట్కి కూడా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం లైనింగ్ అతికించిన తర్వాత సమానం కట్ చేసుకోవాలి. ముందే కట్ చేసుకుంటే తేడా అవుతుంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాము, ఫ్రంట్ హ్యాండ్స్ కట్ చేసాము. ఇప్పుడు ఈ మొక్కలో మన ఫ్రంట్ మొక్క, ఫ్రిన్స్ కట్ మొక్క కట్ చేసుకోవాలి. ఇలా మనం బేర్చుకున్న తర్వాత సరిపోతుందో లేదో ఒకసారి మళ్ళీ సెట్టింగ్ చేసుకుని ఇలా సరిపోతుందో లేదో సెట్టింగ్ చేసుకోవాలి. ఈ మొక్క క్రాస్లో తీసుకోవాలి లైనింగ్. అలాగే మన ఒరిజినల్ మొక్క కూడా క్రాస్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఫ్రిన్స్ కట్ మొక్క క్రాస్లో ఉండటం వల్ల ఫ్రంట్కి యాక్షన్ ఉంటుంది అనమాట, సాగుడుదనం ఉంటుంది. అదే మనం నిలువుగా వేసుకుంటే ఫ్రంట్ సాగుడుదనం ఉండదు. చాలామంది ఫ్రంట్ పట్టేసిందండి, టైట్గా ఉందంటారు. అందుకే మనకి క్రాస్ మొక్క వేసుకుంటాం వల్ల సాగుతుంది అనమాట. అంటే ఫ్రంట్ ఫ్రీగా ఉంటుంది, పట్టుకోకుండా ఉంటుంది అన్నమాట ఈ క్రాస్ వేసుకుంటాం వల్ల మొక్కను. మనం ప్రతి పార్ట్ కూడా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ కట్ మొక్క అయింది. ఇప్పుడు ఈ మొక్క ఫ్రంట్ మొక్క
ఇది ఫ్రంట్ అన్నమాట. ఇది ఫ్రంట్ నెక్, ఇదేమో ఫ్రిల్స్ రౌండ్ మొక్క అన్నమాట. ఇది కూడా కొంచెం ఎక్స్ట్రా. ఇప్పుడు మనం కట్ చేసాం, ఇది మొత్తం ఒరిజినల్ కట్ చేసాం. ఇది బ్యాక్ పార్ట్ మీద ఇది ఒరిజినల్. మనం బ్యాక్ డ్రై కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. హ్యాండ్స్ ఇది హ్యాండ్స్. ఇదేమో ఫ్రంట్స్ కట్, ఇదేమో ఫ్రంట్ భాగం, ఇదేమో ఫ్రంట్స్ కట్. ఇది ఫ్రంట్స్ కట్. ఇది మనం ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఎలా టిచ్ చేయాలో చూద్దాం. ఇది టిచ్చింగ్, ఫ్రంట్స్ కట్ బ్లౌజ్ టిచ్ చేస్తాను ఇప్పుడు.